అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే మనం ఈ వీడియోలో గుత్తొంకాయ దమ్ బిర్యానీ అయితే చేయబోతాం అనమాట. నాన్ వెజ్ బిర్యానీకి ఏ మాత్రం టేస్ట్ తగ్గకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా నేర్పించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. గుత్తొంకాయ దమ్ బిర్యానీ అంటే మాకు ఖచ్చితంగా వంకాయలు అయితే అవసరం కాబట్టి ఇప్పుడే నేను ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చాను. ఇవి కొద్దిగా ఎక్స్ట్రాగానే తెచ్చుకోండి, ఎందుకంటే లోపల కొద్దిగా పుచ్చికిపోయి ఉంటాయి, లేకపోతే పురుగులు పట్టేసి ఉంటాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రాగానే తెచ్చుకోండి. ఇప్పుడైతే మనము నెక్స్ట్ వీటికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాము. ఈ మసాలా ఐటమ్స్లో ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక 2 టేబుల్ స్పూన్ అంతగా ఎండు కొబ్బరి తీసుకుంటున్నా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 7 మిరియాలు, 3 లవంగాలు, జాకాయ్ ఇంత చిన్న చాలు, 1/2 టేబుల్ స్పూన్ అంతగా జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ అంతగా గసగసాలు, 2 యాలకులు, ఇంత చిన్న చెక్క ముక్క అయితే సరిపోతుంది, 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, ఒక 10 జీడిపప్పు. సో వీటి అంటే ఈ మసాలా ఐటమ్స్లో ఇది ఇంతే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు ఈ ప్లేట్ మసాలా దినుసులు చూసేద్దాము. 1.5 టేబుల్ స్పూన్ అంతగా అల్లం తెల్లుల్లి పేస్టు, చెక్కలు, అలాగే బిర్యానీ ఆకు ఒక 2 ఇలాంటి చిన్నవి, అనానస్ పువ్వు 1 తీసుకున్నాను, కాకపోతే పెటల్స్ ఉన్నాయి కాబట్టి పెటల్స్ చూపిస్తున్నాను, మరట్ ముగ్గు 3 అంటే చిన్న చిన్నవి, ఒక 5 మిరియాలు, జాపత్రి అంటే ఈ సైజు, ఒక 5 లవంగాలు, యాలక్కులు ఒక 3. సో ఇంతేనండి ఈ ప్లేట్లో కావాల్సింది. మరొక ప్లేట్ కూడా ఉంది, ఇది చూసేద్దాం. ఒక 5 పచ్చిమిర్చి, ఒక 4 మీడియం సైజ్ టమాటాలు, 10 జీడిపప్పు, అలాగే ఒక 5 నుంచి 6 ఉల్లిపాయలు ఇలా పొడవుగా అయితే కట్ చేసి పెట్టాం. సో దీంతోపాటు ఇంకో ప్లేట్ ఉందండోయ్, ఒక కట్ట అంతగా కొత్తిమీర, ఒక కట్టు పుదీనాకు. సో ఇంత తీసుకున్నాం అనమాట. ఇంతేనండి కావాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా ఎలా చేసేదనేది చూసేద్దాము. ఇప్పుడైతే ఈ ఒక ప్లేట్ చూపించాను కదా ఇందాక, సో వీటిని మంచిగా మనం మిక్సీ పట్టేయాలన్నమాట. ఈ వీడియో చూసి మీకు నచ్చిన ఇంత దూరం వచ్చారు కాబట్టి ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకే ఒక లైక్ చేయొచ్చుగా అండి, ఈ వీడియో చూస్తున్నారుగా. సరేనండి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ ప్రాసెస్ మీరు వేసిన తర్వాత ఇందులో కాస్త వాటర్ వేసి ఇది మంచి పేస్ట్ అయ్యేంత వరకు రుబ్బుకోండి. మరీ ఎక్కువగా పుర్రుగా చేయొద్దు, ఓకేనా. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రైస్ని అంటే బియ్యంని నానబెట్టాలి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకున్నారనుకోండి, దాన్ని ఒక పావు గంట ముందుగానే మీరు నానబెట్టి పెట్టాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకోవట్లేదు, నార్మల్ రైస్ తీసుకుంటున్నా కాబట్టి అరగంట నేను నానబెడతానమాట. ఇది 2 గ్లాసులు నేను బియ్యం తీసుకున్నాను. మంచిగా ఇది కడిగేసేయాలి, అంటే ఏదైనా కెమికల్ ఏదైనా యాడ్ చేసి ఉంటారేమో అనేసి ఒక 2-3 సార్లు బాగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటిని నానబెట్టాలి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకున్నారనుకోండి, పావు గంట నానబెడితే చాలు. ఇప్పుడైతే మేము నీటిలో ఇలా కొద్దిగా ఉప్పుని వేసేసి మంచిగా మిక్స్ చేసేయాలి. ఎందుకు ఇలా ఈ ప్రాసెస్ నేను చేస్తున్నానంటే ఈ వంకాయల్ని మనం కట్ చేస్తున్నాం కదండి, ఈ వంకాయలు మనం వంట చేసేంత వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా కట్ చేసిన తర్వాత వీటిని మనం ఉప్పు నీళ్ళల్లో వేయాలి. ఇప్పుడు చూడండి, కట్ చేసినప్పుడు మీరు ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలని నేను ముందుగానే చెప్పానంటే ఒకవేళ పుచ్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది, నల్లబడిపోతుంది, తర్వాత లోపల ఏమైనా పురుగులు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి, దానివల్ల మీకు ఎన్ని కేజీస్ ఎన్ని క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దాని మీద బెటర్ ఉంటుంది అని. చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక బాండిలో, ఇక్కడైతే నేను చాలా పెద్ద బాండి తీసుకున్నానండి, ఇందులో కాఫీ టీ తాగుతాం కదా అలాంటి గ్లాసులో 1 గ్లాస్ అంతగా నూనె, 1.5 టేబుల్ స్పూన్ అంతగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నేను 5 నుంచి 6 ఉల్లిపాయలు కట్ చేశాను కదండి పొడవుగా, వాటిని వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఎంతవరకు రోస్ట్ చేయాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్, మేము ఏదైనా బిర్యానీ చేస్తే ఉల్లిపాయలు అనేది ఎక్కువగా రోస్ట్ అయితేనే బిర్యానీ టేస్ట్ అయితే అంత అదుర్స్గా వస్తుంది. సో ఇదొక్కటి మాత్రం మిస్ అవ్వద్దు, మీరు ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. సో ఇక్కడ ఏమైందంటే నేను ఈ బిర్యానీ ఇప్పుడు చేస్తున్నాం కదండి, వాటికి కొద్దిగా యూస్ చేసుకుంటున్నాను, లాస్ట్కి గార్నిష్గా యూస్ చేసుకుంటాను. కాబట్టి ఇక్కడైతే నేను చేసిన దాంట్లో కాస్త నేను ఒక ప్లేట్లో ఎత్తి పెట్టుకుంటున్నా. సో ఎందుకంటే నేను తర్వాత మీకు చూపిస్తాను ఎందుకనేది. సో ఇందులో నేను కాస్త వంటకి యూస్ చేసుకుంటూ లాస్ట్ గార్నిష్కి కూడా కొద్దిగా యూస్ చేసుకుంటా. సో మిగతా ఆనియన్స్ అనేవి ఇటు సైడ్కి పెట్టేసి ఇందులోకి ఇప్పుడు నేను చూపిస్తాను ఈ మసాలా దినుసులు మొత్తం అందులో వేసేసి ఒక
2 మినిట్స్ వరకు వీటిని రోస్ట్ చేయాలి. ఒక 2 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకునేది వేసుకొని ఇందులోనే ఇప్పుడు మనము ఒక 10 జీడిపప్పును కూడా యాడ్ చేసి మరో 3 నిమిషాల వరకు మంచిగా వేపుకోవాలి. అంటే కొద్దిగా మనకి గోల్డెన్ కలర్కి వస్తే చాలు, అంటే రోస్ట్ అయితే చాలు. ఇంకో పెద్ద సీక్రెట్ ఏంటంటే మీరు ఏ బిర్యానీ చేసినా నూనెలో పుదీనాకు అలాగే కొత్తిమీర వీటిని వేసి మీరు బిర్యానీ చేస్తున్నారంటే నిజంగానే తిన్నప్పుడు ఆ బిర్యానీ ఫ్లేవర్లో మీకు తెలుస్తుంది. మీరు లాస్ట్కి వేసేస్తా కొత్తిమీర అంటే అది టేస్ట్ రాదు. నూనెలోనే వేపేస్తే అది చాలా చాలా టేస్ట్గా వస్తుంది. ఇది కూడా ఒక రహస్యం అనమాట. చూడండి, ఒకే ఒక రిక్వెస్ట్ అండి, ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ అవ్వండి. చూడండి, ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే 1.5 టేబుల్ స్పూన్ అంతగా అల్లం తెల్లుల్లి పేస్ట్ అనేది వేసి పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మంచిగా వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన వంకాయల్ని తీసి ఇప్పుడు ఇలా యాడ్ చేస్తుంటే మీకు ఫ్రెష్నెస్ తెలుస్తుంది కదా, వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయనేది. ఇది కూడా ఒక సీక్రెటే. మీకు అనిపించవచ్చు ఏంటి అలా కట్ అయింది అనేది, కొద్దిగా అక్కడ అంటే బ్లాక్గా ఉంది అనేసి కట్ చేసి ఇలా యాడ్ చేసాము. ఇందులో ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ అంతగా హోమ్ మేడ్ పసుపు గుండ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతగా నేను ఇంట్లోనే తయారు చేసిన కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంతగా ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నా. ఇందులో రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేయండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అంతగా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని అంతా యాడ్ చేసిన తర్వాత గేమ్ చేంజర్ అంటే ఇదేనండి, పుల్లటి పెరుగును కూడా యాడ్ చేస్తే కనుక నిజంగా బిర్యానీలో వేరే లెవెల్. అంతే, ఎప్పుడైనా బిర్యానీ చేస్తే కనుక పుల్లటి పెరుగు వేయండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. అంటే నేను చెప్పానని కాదు, మీరు రెగ్యులర్ చేసే బిర్యానీ కన్నా ఇలా పెరుగు వేసి బిర్యానీ చేస్తే మీరే రెగ్యులర్ తిన్నప్పటికీ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మీరు 4 టమాటో ముక్కలు ఇందాక కట్ చేసుకున్నాం కదండి, వాటిని ఇలా పొడవుగా కట్ చేసిన 4 టమాటో ముక్కల్ని కూడా వేసేసి మరో 5 నిమిషాలు వీటిని బాగా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఉప్పు పసుపు కారం వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఈ టమాటోలు అలానే మగ్గిపోతాయి. ఇలాంటప్పుడు మనము ఆ పేస్ట్ ఏదైతే రుబ్బీస్ పెట్టామో వాటిని ఇలా వేసి అందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇలా మిక్స్ చేసినప్పుడు వంకాయలకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ఇట్లా మీరు మిక్స్ చేసిన తర్వాత వీటిని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో, అంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. ఇలా 5 నిమిషాల తర్వాత చూడండి మంచిగా కొద్దిగా ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో చూసారుగా, అవన్నీ తీసిన తర్వాత కూడా కొద్దిగా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఎందుకంటే అడుగున మాడకంట అంటకంట ఉండడాని కోసం అనేసి మేము మళ్ళీ ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడేం చేస్తామంటే పెట్టాం కదండి ఒక అరగంట. సో ఇప్పుడైతే ఆ బియ్యం తీసుకొని ఇందులో వేసేయండి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ కనుక యూస్ చేసినట్లయితే వాటర్ అనేది చూసి యాడ్ చేయండి. ఇక్కడైతే నేను 2 గ్లాస్ అంతగా నార్మల్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాస్ అంతగా నీళ్ళు యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు 2 గ్లాస్ అంతగా బాస్మతి రైస్ తీసుకుంటే కనుక మేము రెగ్యులర్ యాడ్ చేసే వాటర్ కన్నా 1/2 గ్లాస్ అంతగా మీరు తగ్గించి యాడ్ చేసుకోండి. అంతేగాని డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది కూడా ఒక గేమ్ చేంజరే. ఇందులో కొద్దిగా లెమన్, అంటే ఒక 6 to 7 డ్రాప్స్ అంతగా లెమన్ డ్రాప్స్ అలా వేసేస్తే విడివిడిగా వస్తుందన్నమాట ఇది. ఓకేనా అండి? ఇలాంటప్పుడు మీరు హై ఫ్లేమ్ పెట్టేసి ఇలా ఒకసారి మూత పెట్టి ఉడకనిద్దాము. ఇక్కడ కొద్దిగా ఉప్పు అనేది తగ్గింది కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతగా ఉప్పు అయితే యాడ్ చేశానంటే మీరు టోటల్గా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. చూడండి, ఫుల్ ఫ్లేమ్లో పెట్టాను, హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెడుతున్నాను కాబట్టి నేను మధ్యలో మూత తీసి కలుపుతున్నాను. ఎందుకంటే కింద అడుగున మాడకూడదు అనే ఉద్దేశంతో. మీరు కూడా అలానే చేయండి. ఫుల్ హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు, 5 నిమిషాల్లో కూడా మధ్యన ఇలా తీస్తూ కలపండి. చూడండి, ఒకవేళ మీకు వాటర్ క్వాంటిటీ అనేది అంటే తగ్గిపోతుంది అంటే ఇలా 70% వరకు ఉడికింది అనే టైంకి మీరు అంటే సన్నంగా తరిగిన కొత్తిమీర,
పుదీనాకు, అలాగే మేము ఇలా తీసి పెట్టాం కదండి ఉల్లిపాయలు రోస్ట్ అయింది, వాటిని కూడా ఇలా యాడ్ చేసి వీటి మీద ఒకసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అండి ఇలా ఒక తవ పెట్టేసి దానిపైన మీరు ఏదైతే బాండి యూస్ చేస్తున్నారో దాన్ని పెట్టేసి ఏదైనా బరువైన వస్తువు దాని మీద పెట్టాలన్నమాట. ఫుల్ లో ఫ్లేమ్లో అండి మరో 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించేస్తే కమ్మటి గుత్తొంకాయ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు చేసి మీకు నచ్చినట్లయితే కనుక మీ దగ్గరే ఈ రెసిపీ ఉంచుకోవద్దండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు. సరేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.